నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్ కాలనీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వెలుగోడు తెలుగు గంగా ప్రాజెక్ట్ లో ఏఈగా పనిచేస్తున్న సర్వారెడ్డి విధుల నిమిత్తం నంద్యాల వెళ్లగా సర్వారెడ్డి కుమార్తె వివాహం గత నెలలో జరగడంతో ఫోటో షూటింగ్ కోసం కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ స్మృతివనంకు వెళ్లారు. దాంతో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు 30 లక్షలతో పాటు 65 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ రాము చోరీ జరిగిన ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. నంద్యాల, కర్నూలు నుండి వచ్చిన క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. చోరీ జరిగిన ఇంటి నుండి బయలుదేరిన డాగ్ స్క్వాడ్ హైవే వైపు వెళ్లాయి. ఈ ఘటనలో సుమారు ₹1 కోటి మేర సొత్తు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిమ్స్ కొద్దు పాప పెట్టినది అవన్నీ కదరా, అవన్నీ వాళ్ళే చల్లా చెదురు చేసింది. చందమ్మ ఒక్క నిమిషం చందమ్మ, నేను చేస్తాను హిందువే ఉన్నట్టున్నాడు. దేవుని సామాన్లు ఇవాళ ఉంటే డేంజర్, ఇదైతే ఎవరు ఎత్తుకోవాలన్నట్లా ఇలా పెట్టినా అది వాళ్ళు